ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన ఖర్చులు ఆదా చేయడం కోసము ఇప్పుడు మోదీ బాటలోనే చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రయాణిస్తున్నారు. 9 నుంచి 4 వాహనాలకే పరిమితమయ్యారు ముఖ్యమంత్రి. ఎన్ఎస్జీ కమాండోల కోసం ఇప్పుడు ప్రత్యేక బస్సును కేటాయించారు. కార్లలో అయితే ఎక్కువ వాహనాలు కమాండర్లకు ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికి కలిపి ఒక స్పెషల్ బస్సును ఏర్పాటు చేశారు సెక్యూరిటీ అందరికీ. ఇక పవన్ కళ్యాణ్ 3 వాహనాలతోనే ప్రయాణాన్ని కొనసాగించనున్నారు. తన ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి కాన్వాయ్లో సగం మేర తగ్గించుకున్నారు. కేవలం 2 వాహనాల్లోనే మంత్రి నారా లోకేష్ కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తను కూడా 50% కాన్వాయ్ని తగ్గించుకున్నారు. ఇక మంత్రులందరూ కూడా 50% కాన్వాయ్ని కట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులే ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడంతో మిగతా ప్రభుత్వ అధికారులందరితో పాటు ప్రజలకు కూడా ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపారు. దేశ ఆర్థిక వృద్ధి రీత్యా ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడం కోసం ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపుని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు మిగతా మంత్రులందరూ కూడా పాటించి మిగతా వారందరికీ కూడా ఆదర్శంగా నిలిచినట్టుగా కనపడింది. ఇప్పుడు దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక సరికొత్త చర్చ మొదలైంది. భారీగా కాన్వాయ్లను రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా మనందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు, మంత్రులు వెళ్ళినప్పుడు ఎలాంటి కాన్వాయ్ వెళ్తుందో. సో ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదు. కేవలము ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు కూడా కేవలం 4-5 వాహనాలు మాత్రమే ఇక నుంచి మనకు రోడ్డు మీద కనిపించేటువంటి అవకాశం ఉంది. మొత్తం తగ్గించారు కాబట్టి. ఎన్ఎస్జీ కమాండర్లు, జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది చంద్రబాబు గారికి, మనందరికీ తెలిసిందే. చాలా కాలంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబుకి జెడ్+ సెక్యూరిటీ అనేది కేంద్రం కేటాయిస్తూనే ఉంది. సో ఇప్పుడు ఎన్ఎస్జీ సెక్యూరిటీకి వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి సో వారందరికీ కాన్వాయ్లు తగ్గించిన నేపథ్యంలో వారిని అకామిడేట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బస్సును రెడీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ యొక్క 3 వెహికల్స్తో పాటుగా ప్రత్యేకమైనటువంటి ఒక బస్సును ఏర్పాటు చేసి సెక్యూరిటీ అంతా కూడా ఈ యొక్క చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్తో పాటుగా మిగతా ఎస్కార్ట్ ఒకటి, ఇంకొకటి ఎన్ఎస్జీతో పాటుగా ఈ మిగతా సెక్యూరిటీ అంతా కూడా ప్రత్యేక బస్సులో ప్రయాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాహనాన్ని కూడా సగం మేర తగ్గించుకున్నారు. కేవలం 3 వాహనాల్లోనే తను కూడా ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలే కానీ, ఇతరతర కార్యక్రమాలు కానీ, ఈవెంట్లకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క వాహనాలలోనే, తగ్గించినటువంటి వాహనాలలోనే ప్రయాణించేటువంటి అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ఈ రోజు నుంచి అది అమలైపోయింది ఆల్రెడీ. ఈరోజు సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ కూడా వీరు ఇదే రకమైనటువంటి విధానాలతో వచ్చారు. తగ్గించుకున్నటువంటి కాన్వాయ్తోనే రావడం జరిగింది. నారా లోకేష్ కూడా కేవలం 2 వాహనాలతోటి సచివాలయానికి వచ్చినటువంటి పరిస్థితి. మిగతా మంత్రులు కూడా చాలా వరకు సగం కాన్వాయ్ని తగ్గించారు. మిగతా రాష్ట్రాల్లో కూడా, మహారాష్ట్రలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా వాహనం మీద, స్కూటర్ మీద అక్కడికి ప్రభుత్వ కార్యాలయానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వార్త ఆల్రెడీ మనం ఇప్పటికే చూసాం. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, ముఖ్యమంత్రులు కూడా దాన్ని పాటిస్తూ కొంతకాలం మేరకు వృధా ఖర్చులు తగ్గించడం కోసం, ఇంధన ఛార్జీలు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో వాటిని ఆదా చేసి భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో భారతదేశం పైన ఇంపాక్ట్ ఇప్పటికే పడుతుంది. అది మరింతగా పెరిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకంటే ముందే జాగ్రత్త పడడం ఉత్తమమైనటువంటి ఒక సందేశాన్ని అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ తీసుకోవడం అయితే ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా మారింది. ఇప్పుడు దీంతో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఎక్కువగా సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆఫీసులోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ఇంటికా నుంచే వర్క్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా ఎవరైతే ప్రజలు ఉన్నారో కూడా వారు కూడా అనవసరమైనటువంటి ఈ యొక్క ప్రయాణాలను తగ్గించుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ప్రయాణాలు చేయాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కొత్త సంస్కృతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో ఈ యొక్క వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.